చూస్తున్నాం. ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఇనుప గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడింది అన్న కేసులో హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు 14 ఏళ్ల తర్వాత కాసేపట్లో తుది తీర్పు వెలువరించనుంది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఇనుప గనులను ఓఎంసీ అక్రమంగా తవ్వింది అని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం రోసియా 2009 డిసెంబర్ 7న సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఓఎంసీలో మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో 71ని విడుదల చేసింది. ఓఎంసీ అక్రమాల కేసులో అప్పటి ఓఎంసీ ఎండీ పివి శ్రీనివాస్ రెడ్డిని A1 గా, గాలి జనార్దన్ రెడ్డిని A2 గా చేర్చారు. అప్పటి మైనింగ్ డైరెక్టర్ వాల్మీకి రాజగోపాల్, అప్పటి ఐఏఎస్ అధికారి కృపానందం, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఎం అలీఖాన్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. 2011లో మొదటి ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. 884.13 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేశారని పేర్కొంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత కేసు కొలిక్కి వచ్చింది. 219 మంది సాక్షులను విచారించిన సిబిఐ కోర్టు 3400 డాక్యుమెంట్లను పరిశీలించింది. ఎట్టకేలకు కాసేపట్లో తీర్పు ఇవ్వనుంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఓఎంసీ కేసుకు సంబంధించి ఈ రోజు తుది తీర్పు అయితే రానుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి అనంతపురం జిల్లా ఓబులాపురం మైనింగ్ కేసుకు సంబంధించి మరికొద్ది సేపట్లోనే సిబిఐ కోర్టు కీలకమైనటువంటి తీర్పును వెల్లడించనుంది. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు 9 మంది పైన అభియోగాలు మోపింది. ఇందులో ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిని హైకోర్టు ఆమె డిశ్చార్జ్ పిటిషన్ను పరిగణలోకి తీసుకొని ఈ కేసు నుంచి ఆమెను తప్పించింది. ఆమె పైన నమోదైనటువంటి కేసును తెలంగాణ హైకోర్టు 2022లో కొట్టివేసినటువంటి సందర్భం కనపడుతుంది. ఈ కేసులో మరొక నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి అతను చనిపోవడంతో ఈ కేసు నుంచి కూడా అతన్ని తీసేయడం జరిగింది. మొత్తం 7 మంది పైన అభియోగాలు మోపారు. 6 మంది నిందితులు వ్యక్తిగతంగా ఈ రోజు విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. మరికొద్ది సేపట్లోనే ఓఎంసీ కేసుకు సంబంధించి సిబిఐ కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది మాత్రం చూడాలి. ఎందుకంటే దాదాపు 14 ఏళ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ రోజు తెలంగాణ సిబిఐ కోర్టు అయితే మాత్రం ఒక కీలకమైనటువంటి తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ కేసులో ముఖ్యంగా 219 మంది సాక్షులను విచారించి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. ఇక సిబిఐ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి సిబిఐ కోర్టు ముందు దాదాపు 337 పేజీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లను కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ డాక్యుమెంట్లను కూడా ప్రస్తుతం సిబిఐ కోర్టు పరిగణలోకి తీసుకుంది. కాబట్టి మరికొద్ది సేపట్లోనే మాజీ మంత్రిగా ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డి కేసుకు సంబంధించి ఎలాంటి తీర్పు వెల్లడి కాబోతుందనేది మాత్రం కొంత ఉత్కంఠ రేకెత్తిస్తుంది. కొద్ది నిమిషాల క్రితమే గాలి జనార్దన్ రెడ్డితో పాటు అతని సోదరుడు, మరోవైపు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఈ కేసులో నిందితురాలుగా ఉంది. కాబట్టి ఆమె కూడా ప్రస్తుతం సిబిఐ కోర్టుకు కూడా చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లోనే ఈ కేసుకు సంబంధించి సంచలనమైనటువంటి తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాం, ప్రస్తుతం సిబిఐ కోర్టు వద్ద పోలీసుల బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఇక కేసు విషయానికి వచ్చినట్లయితే 2009 డిసెంబర్ 7వ తారీఖున అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోసయ్య ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు సిబిఐ కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇక 2011లో ఈ కేసుకు సంబంధించి సుదీర్ఘంగా విచారించిన అనంతరం ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది. అదే ఏడాదిలోనే 2011 సెప్టెంబర్ 5వ తారీఖున బళ్ళారిలో ఉన్నటువంటి గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేసి హైదరాబాద్కి తీసుకొచ్చిన అనంతరం సిబిఐ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసి అతన్ని జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. 2015 వరకు కూడా అతనికి బెయిల్ రాలేదు. దాదాపు 4 సంవత్సరాల పాటు జైలు జీవితాన్ని కూడా గాలి జనార్దన్ రెడ్డి చూసినటువంటి సందర్భాన్ని చూసాం. తనంతరం బెయిల్ రావడంతో బెయిల్ పై ఉన్నాడు. అప్పటి నుంచి ప్రాసిక్యూషన్ కొనసాగుతుంది. ఈ కేసులో డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలు చేశారు. డిశ్చార్జ్ పిటిషన్లకు సంబంధించి కూడా సిబిఐ కోర్టు సుదీర్ఘంగా విచారించిన అనంతరం
ఈ కేసులో 6 మంది నిందితులుగా చేర్చడం జరిగింది. వారిపైన ఇప్పటికే అభియోగాలు మోపుతూ సిబిఐ కూడా 4 ఛార్జ్ షీట్లు కూడా ఫైల్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం 219 మంది సాక్షులు 3337 డాక్యుమెంట్లను కూడా ఈ కేసులో పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. 30 కేజీల బంగారంతో పాటు 3 కోట్ల నగదు, 10 కోట్ల విలువైనటువంటి విలాసవంతమైనటువంటి కార్లను కూడా ప్రస్తుతం అప్పుడు సిబిఐ కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కాబట్టి వీటన్నిటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత సాక్షుల యొక్క వాంగ్మూలాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈ రోజు జడ్జిమెంట్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు దాదాపు 884.13 కోట్లు అంటే దాదాపు 885 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగానికి పాల్పడ్డాడంటూ కూడా గాలి జనార్దన్ రెడ్డితో పాటు అతని సోదరుడి పైన అభియోగాలు మోపడం జరిగింది. కాబట్టి ఈ 4 ఛార్జ్ షీట్లో కూడా చాలా కీలకమైనటువంటి అంశాలను సిబిఐ ప్రస్తావన చేసింది. ఈ 4 ఛార్జ్ షీట్లు, సాక్షుల యొక్క స్టేట్మెంట్లు, మరోవైపు సిబిఐ సేకరించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత మరికొద్ది సేపట్లోనే సిబిఐ కోర్టు తన కీలకమైనటువంటి తీర్పును వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే 14 ఏళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో గతంలో మనం చూసాం సుప్రీంకోర్టు కూడా ఈ ఏడాది మే 10వ తారీఖులోపు గాలి జనార్దన్ రెడ్డి ఓఎంసీ కేసుకు సంబంధించి తీర్పు వెల్లడించాలంటూ కూడా ఒక డెడ్ లైన్ పెట్టడంతో ఇప్పుడు తెలంగాణ సిబిఐ కోర్టు అయితే మాత్రం ఈ కేసు యొక్క తీర్పును మరికొద్ది సేపట్లో వెల్లడించేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించినటువంటి నిందితులందరూ కూడా న్యాయస్థానం ముందు హాజరయ్యారు. మరి కాసేపట్లో తీర్పు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. నీలిమ, థ్యాంక్ యూ ప్రవీణ్. అరే నీకు ఫోటో చూపించినాక కూడా వెనక పెడతావు ఫ్రేమ్. సరిహద్దులను పూర్తిగా చెరిపేశారంటూ 2009లో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఇనుప గనుల అక్రమ తవ్వకాలకు పాల్పడింది అన్న కేసులో హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు 14 ఏళ్ల తర్వాత కాసేపట్లో తుది తీర్పు వెలువరించనుంది. ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో ఇనుప గనులను ఓఎంసీ అక్రమంగా తవ్వింది అని అప్పటి ఉమ్మడి ఏపీ సీఎం రోజయ్య 2009 డిసెంబర్ 7న సిబిఐకి ఫిర్యాదు చేశారు. ఓఎంసీలో మైనింగ్ కార్యకలాపాలను నిషేధిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో 71ను విడుదల చేసింది. ఓఎంసీ అక్రమాల కేసులో అప్పటి ఓఎంసీ ఎండీ బివి శ్రీనివాస్ రెడ్డిని A1 గా, గాలి జనార్దన్ రెడ్డిని A2 గా చేర్చారు. అప్పటి మైనింగ్ డైరెక్టర్ వాల్మీకి రాజగోపాల్, అప్పటి ఐఏఎస్ అధికారి కృపానందం, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత కార్యదర్శి ఎం అలీ ఖాన్, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. 2011లో మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. 884.13 కోట్ల రూపాయల ప్రజాధనం లూటీ చేశారని పేర్కొంది. దాదాపు 14 ఏళ్ల తర్వాత కేసు కొలిక్కి వచ్చింది. 219 మంది సాక్షులను విచారించిన సిబిఐ కోర్టు 3400 డాక్యుమెంట్లను పరిశీలించింది. ఎట్టకేలకు కాసేపట్లో తీర్పు అయితే ఇవ్వనుంది.